पूर्णमेवावशिष्यते। ఆయన గురించి తెలుసుకోవటానికి ఆ తండ్రి మనకిచ్చినటువంటి ఈ అవకాశానికి ఆ దేవదేవునికి మరోమారు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, కీర్తన అనేటటువంటి మాట మీరందరూ కూడా అనేక సందర్భాల్లో విని ఉంటారు. భగవంతుణ్ణి కీర్తించాలి, రకరకాలైనటువంటి కీర్తనలు మీరు విని ఉంటారు. ఎలా భగవంతుణ్ణి కీర్తించాలి, కీర్తన ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఆ దేవదేవుడు మనకు శ్రీమద్ భగవద్గీతలో ఏ విధంగా సూచన చేస్తున్నారు మనం అర్థం చేసుకోవటానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. నిజానికి మనం చేస్తున్నటువంటి పని ఏమిటి, ఏది చేయాల్సి ఉంటుంది, మహాత్ములందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చేసి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడికి దగ్గరవుతున్నారు, మహాత్ములు కానిటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారు అనే విషయాన్ని భగవంతుడి స్వయంగా చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీతలో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయంలో 13వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్యనన్యమానసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్ములందరూ కూడా చేస్తున్నటువంటి పని ఇది. మీరు అనేక సందర్భాల్లో ఆయన చాలా మహాత్ముడండి, ఆయన చాలా గొప్పవాడండి అని చాలామందిని మీరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ చేస్తున్నటువంటి పని ఇదిగో ఇదే. ఈ పని చేయటం వల్ల వాళ్ళు మహాత్ములయ్యారు. ఈరోజు ఈ పని మీరు చేసినట్లయితే మీరు ఆ కోవలోకి చెందుతారు, మీరు మహాత్ములే అవుతారు. ఏం చేయాలట? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత. దైవ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట? భజంత్యనన్యమానసో, అనన్యంగా ఆయన్ను భజిస్తున్నారట. భజించటం అంటే ఏమిటి? భజన అంటే కలవటం, విభజన అంటే విడిపోవటం. ఈ మాటకు అర్థం మీకు బాగా తెలుసు. భజన అంటే కలవటం, విభజన అంటే విడిపోవటం. భజిస్తున్నారట. ఎలా భజిస్తున్నారట? అనన్యమానసో, భజంత్ అనన్యమానసో. అనన్య, అన్యము అంటే వేరు, అనన్యము అంటే వేరు కాకుండా, ఆయన్ను వేరుగా చూడకుండా, వేరువేరుగా చూడకుండా, ఆయనే అన్నీ, ఆయనే అంతా అనేటటువంటి దృష్టితో వీళ్ళందరూ కూడా ఆయనకు దగ్గరవుతున్నారట. భజన అంటే దగ్గరవ్వటం, విభజన అంటే దూరం అవ్వటం. భజన చేయద్దాము అంటారు. ఎందుకు భజన చేయటము అంటే ఆయనకు దగ్గరవ్వటం అన్నమాట. భజన చేస్తున్నప్పుడు ప్రతి పదం కూడా మనల్ని ఏం చేయాలి? ఆయనకు దగ్గర చేయాలి, ఆయనకు దగ్గర చేయాలన్నమాట. ప్రతి మాట కూడా ఆయనకు దగ్గర చేయాలన్నమాట. అంతేకాని భజన చేస్తున్నప్పుడు ఆ పాట బాగుందా, పల్లవి బాగుందా, శృతి బాగుందా, శరణం బాగుందా, వాళ్ళ గొంతు బాగుందా, తాళాలు బాగున్నాయా, మేళ తాళాలు బాగున్నాయా అన్నది కాదు, అది శ్రావ్యంగా ఉందా అన్నది కాదు. ప్రతి పదము కూడా పరమాత్మకు దగ్గర చేస్తుందా మనల్ని? అనన్యంగా, అన్యంగా కాదు, ఆయన్ను వేరువేరుగా కాదు, ఆయన్ను దూరంగా కాదు, ఆయన ఎక్కడో ఉన్నాడని కాదు,
అనంతుడైనటువంటి ఆ తండ్రిని, అంతటా ఉన్నటువంటి ఆ తండ్రి నీకు గోచరిస్తున్నటువంటి ఈ విశ్వమంతా కూడా ఏదో కాదు, ఆ విశ్వేశ్వరుడే, నీతో సహా అంతా కూడా పరమాత్మే అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన అదే భజన అనబడుతుంది. అలా కాకుండా ఆ భావానికి నీవు దూరమైనట్లయితే అదే విభజన అనబడుతుంది. అదే విభజన అనబడుతుంది. మహాత్ములందరూ చేస్తున్నటువంటిది ఇదే. నీవు కూడా ఆ కోవలోకి చేరాలి అనుకున్నప్పుడు ఈ దృష్టి ఏర్పరచుకోవటమే, ఈ దృష్టి ఏర్పరచుకోవటమే. ఈ దృష్టి ఎలా ఏర్పడాలి, ఎలా ఆ చూపు ఏర్పరచుకోవాలి అనేటటువంటిది మనకు ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత చెప్పబోతుంది. అయితే ఇప్పుడు అసలు మనం ఎలా ఉన్నామో చూద్దాం. మహాత్ములందరూ కూడా దైవీ ప్రకృతిని ఆశ్రయించి భజంతి అనన్యమానసో అలా ఉన్నారు వాళ్ళందరూ. మరి మనం ఎలా ఉన్నాము అంటే మోఘస్య మోఘకర్మణో మోఘజ్ఞానా విచేతస రాక్షసీం అసురీం శైవ ప్రకృతిం మోహినీం శ్రిత. వాళ్ళేమో దైవ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నారట. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నారట? రాక్షస అసుర మోహిని ప్రకృతి అట. వీళ్ళ స్వభావం ఇది. మహాత్ములు ఆ స్వభావంతో వ్యవహరిస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ స్వభావంతో చేస్తున్నారు అంటే అసుర భావాలతో, రాక్షస భావాలతో, మోహిని భావాలతో, ఈ ప్రకృతితో, ఈ స్వభావంతోనే ఉంటున్నారు. ఉండి వీళ్ళేం చేస్తున్నారట? మోఘాస్య పనికి మాలినటువంటి కోరికలు, పనికొచ్చే కోరికలు కాదు. పనికొచ్చే కోరికే నీకు ఒక్కటే, ఏమిటి? ఆ పరమాత్మను తెలుసుకోవటం, ఆయన్ను అనన్యంగా భజించటం, ఆయనతో ఏకమవ్వటం, ఆయనతో ఏకమవ్వటం. ఇదే నీకు మనిషిగా నీకు ఉపయోగపడేటటువంటి కోరిక. నీవు ఇక్కడ కోరేటటువంటి కోరికలన్నీ కూడా నిజానికి పనికొచ్చే కోరికలు కాదు. శాశ్వతమైనటువంటి ఆ పరమపదానికి నిన్ను చేర్చేటటువంటి కోరికలు కాదు. ఈరోజు నీవు ఒక కోరిక కోరుతున్నావు, అయితే ఆ కోరిక వల్ల నీకు నిజానికి మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో నీకే తెలియదు. ఈరోజు నువ్వు ఒకదాన్ని కోరుకుని అది నాకెంతో మేలు చేస్తుంది అని నీవు కోరుకున్నటువంటి, తెచ్చుకున్నటువంటి వ్యక్తి లేదా వస్తువు లేదా పరిస్థితి లేదా పరిశ్రమ రేపొద్దట అదే నీకు తల మీద భారమై నిన్ను ఆత్మహత్య చేసుకునేంతవరకు, వ్యసనాల బారిన పడేంతవరకు తీసుకెళ్తున్నటువంటి సంఘటనలు, సన్నివేశాలు మనం ఎన్నో చూస్తున్నాం ఇక్కడ. నిజానికి నీ తండ్రి నీకు చెబుతున్నారు ఏమని? ధర్మబద్ధమైనటువంటి నీ కోరికలన్నీ కూడా తీరుస్తాను నేనే, ఎందుకంటే అది నా స్వరూపమే కాబట్టి. నీకు కావలసినటువంటిది ప్రతిదీ కూడా ప్రభువు సాక్షి అయినటువంటి నేనే, నీకు కావలసినటువంటివన్నీ కూడా నేనే ఏర్పరుస్తున్నటువంటిది అని ఆయన చెబుతున్నారు. నీకు విహితమైనటువంటిది, నీకు కావలసినటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా నేనే నెరవేరుస్తున్నాను, నేనే తీరుస్తున్నాను అని ఆ తండ్రి చెబుతున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? అవిహితమైనటువంటి కోరికలు, పనికిరానటువంటి కోరికలు, మనకు ఉపయోగపడనటువంటి, శ్రేయస్కరం కానటువంటి కోరికలు కోరుతున్నాం. అదేంటంటే ఎందుకు ఇలా కోరుతున్నావు అని అంటే, ఇదిగో ఈ శాస్త్రాలన్నీ కూడా చెప్పినాయ్యా అంటున్నాం. ఏమి శాస్త్రాలు? అవన్నీ కూడా నిన్ను ఉద్ధరించే శాస్త్రాలు కాదు, నిన్ను జనన మరణ చక్రంలో పడవేసేటటువంటి శాస్త్రాలు. అవన్నీ కూడా అపర విద్యకు సంబంధమైనటువంటి శాస్త్రాలే కానీ పరవిద్య లేదా బ్రహ్మ విద్య
సంబంధమైనటువంటి శాస్త్రం కాదు. వాటిలో కూరుకుపోయి నువ్వు ఏం చేస్తున్నావు? మోఘ జ్ఞాన, భగవద్గీత మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మోఘ జ్ఞానం, పనికిరాని జ్ఞానమయ్యా అది. పనికొచ్చే జ్ఞానం కాదు నీకది. నీకు శ్రేయస్కరమైంది కాదు. నీవిక్కడ సుఖశాంతులతో సంతృప్తికరమైనటువంటి జీవితం సాగించటానికి పనికిరాదు. అటుపై నీ తండ్రి దగ్గరకు చేరటానికి పనికిరాదు అది. ఎందుకు? పనికిరానటువంటి జ్ఞానం అది. ఆ పనికిరానటువంటి జ్ఞానాన్ని ఆసరా చేసుకుని ఆ పనికిమాలిన మాటలు విని, ఆ పనికిమాలిన పుస్తకాలు తెచ్చుకొని ఆ పనికిమాలినటువంటి కర్మకాండం చేస్తున్నావు. మోగాశ మోగ జ్ఞాన విచేతస అంట. అంటే నీ బుద్ధి అంతా కూడా పోగొట్టుకుంటున్నావు. పోగొట్టుకుని నువ్వేం చేస్తున్నావు? మోఘ కర్మను, పనికిరానటువంటి కర్మకాండలు ఆచరిస్తున్నావు. ఎందుకు? పనికిరానటువంటివి కోరికలతో, పనికిరాని కోరికలతో, పనికిరాని పుస్తకాల్లో ఉన్నటువంటి పనికిమాలినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ దుశ్శాసనాలను నీ చెవిని పట్టించుకొని నీవు దుర్బుద్ధితో ప్రవర్తిస్తున్నావు. సద్బుద్ధితో కాదు, ఆత్మిక బుద్ధితో కాదు, దుర్బుద్ధితో దుర్యోధనుడిలాగా ప్రవర్తిస్తున్నావు. ఇంకా 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 అనేటటువంటి దాంతో పనికిరాని కోరికలతో ఇక్కడ నీవు ఉన్నావు. అటు చూడు, మహాత్ములందరూ ఎలా ఉన్నారు? ఆయన మీదే దృష్టి పెట్టి భజంతి అనన్య మానస్సో, ఆ తండ్రిని అనన్యంగా చూస్తున్నారు. ఏ కోరిక లేదు, అంతా కూడా ఆ తండ్రే కదా, ఏది ఇచ్చినా ఆ తండ్రే కదా, ఏ విధంగా ఇక్కడ కనపడుతున్న ఆ తండ్రే కదా అనే దృష్టితో అంతా ఆయన ప్రకారమే జరుగుతుంది కదా. ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క రూపమే అయినప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి అంతా కూడా ఆయన దేహంలో భాగాలే అయినప్పుడు ఏ భాగాన్ని ఏ విధంగా ఉంచాలో, ఏ భాగానికి ఎంత పోషణ ఇవ్వాలో, ఏ భాగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఏ భాగాన్ని ఎక్కడ ఉంచాలో, ఏ భాగాన్ని ఎక్కడ తుంచాలో, ఏ భాగానికి ఏ విధమైనటువంటి శక్తిని ఇవ్వాలో, చైతన్యాన్ని ఇవ్వాలో, ప్రజ్ఞను ఇవ్వాలో, శాంతిని ఇవ్వాలో ఆయనకు తెలియదా అనేటటువంటి దృష్టితో మహాత్ములందరూ కూడా ఏం చేస్తున్నారు? అనన్యంగా ఆయన్ను భజించుతున్నారట. అన్యంగా కాదు, అనన్యంగా ఆయనకు దగ్గరవుతున్నారు. నువ్వేమవుతున్నావు? వాళ్ళేమో భజన చేస్తుంటే నువ్వేమో విభజన చేస్తున్నావు, విభజించుకుంటున్నావు, ఆయన నుంచి దూరం అవుతున్నావు. ఎందుకు దూరం అవుతున్నావు? వాళ్ళేమో పనికొచ్చేటటువంటి ఆయన్ను పట్టుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? పనికిరానటువంటి కోరికలతో, పనికి మాలినటువంటి కర్మకాండలతో, పనికి మాలినటువంటి జ్ఞానంతో ఆయనకు విడిపోతున్నావు, ఆయనకు దూరం అవుతున్నావు. మరి ఇది తప్పు కాదా అన్నది, ఇది నీవు అర్థం చేసుకోవటం లేదా అన్నది. మరి అలాగే మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నది. ఆ తండ్రిని మనం ప్రార్థించాలి, ఆ తండ్రికి మనం దగ్గర అవ్వాలి. ఆ తండ్రి కన్నా అన్యంగా ఏదీ లేదు అనేటటువంటి దృష్టి ఏర్పరచుకోవాలి. ఈ విషయాన్నే మనకు ఆ తండ్రి 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ శ్లోకంలో మరలా ఇలాగే చెబుతున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమాన్విత. నీకు సరైనటువంటి బుద్ధిని ఏర్పరచుకుని అంతా కూడా ఏదో కాదు, ఆ పరమాత్మే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఆయనకు దగ్గర అవ్వాలి. భజన అంటే ఆయనకు దగ్గర అవ్వటం, గుర్తుంచుకోండి. భజన అంటే ఆయనకు దగ్గర అవ్వటం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమాన్విత. నీ భావాలను సమన్వయం చేసుకుని, నీ మనస్సుని సమన్వయం చేసుకుని
నాకు దగ్గరవ్వు అంటున్నారు. నాకు దగ్గరవ్వు అని చెప్తున్నారు ఆయన. అలాగే మనం శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయంలో 30వ శ్లోకంలో చూసినట్లయితే, నీవు ఆ విధంగా చూసినట్లయితే, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవులన్నీ కూడా ఏదో కాదు, నా స్వరూపమే. ఇవన్నీ కూడా మన తండ్రి ఆత్మస్వరూపమే అనేటటువంటి దృష్టి పెట్టుకొని, అలాగే ఇవన్నీ కూడా ఎక్కడో లేవు, ఆ తండ్రిలోనే ఉన్నాయి అనేటటువంటి దృష్టి నీవు ఏర్పరచుకున్నట్లయితే, నేను నీకెప్పుడూ కూడా దూరంగా ఉండను, అలాగే నువ్వు నాకెప్పుడూ కూడా దూరం అవ్వవు. నీవెప్పుడు నాకు దగ్గరగానే ఉంటావు, నేనెప్పుడు నీకు దగ్గరగానే ఉంటాను. పరమాత్మకు దగ్గరయ్యేటటువంటి ఒక గొప్ప సాధన, తేలిక సాధన అన్నమాట ఇది. ఏమిటి? యోమాం పశ్యతి సర్వత్ర. ఎవరైతే అన్నిట్లోనూ నన్నే చూస్తున్నారో, అలాగే అన్నిటినీ నాలో చూస్తున్నారో, అన్నిటిలో ఆయన్ని, అన్నిటినీ ఆయనలో, అటు ఇటు అన్నమాట. అన్నిటినీ ఆయనగా, అన్నీ ఆయనలోనే ఎవరైతే చూస్తున్నారో, ఆ విధంగా చూస్తున్నప్పుడు మీరు నాకు దూరం అవ్వరు, మీరెప్పుడు కూడా నాకు దగ్గరగానే ఉంటారు అనేది ఆ తండ్రి చెబుతున్నారు. మరి దీనికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటటువంటిది కూడా మనకు ఆయనే చెబుతున్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవంతుని వాక్యమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయంలోని 9వ శ్లోకం, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది ఆయన చెబుతున్నటువంటి మాట. మీరు ఆయన మీద దృష్టి పెట్టి మీ మనస్సంతా కూడా ఆయనతో నింపుకుని ఒకరికొకరు ప్రబోధించుకోండి. ఆయన గురించి కథలుగా చెప్పుకోండి. ఆ కథలు చెప్పుకోవటంలో ఆనందాన్ని పొందండి. ఇది ఆయన చెప్పినటువంటిది. బాగానే ఉంది. ఇది ఎలా కుదురుతుంది నిజానికి అన్నది, ఇది ఎలా కుదురుతుంది? ఇప్పటి వరకు మనకు అర్థమైనటువంటిది ఏమిటంటే, మహాత్ములందరూ కూడా ఈ పని చేశారు. అనన్యంగా ఆయన్నే భజిస్తున్నారు, ఆయన్నే పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈ రోజున మహాత్ముల కోవలోకి మారదాము అనుకున్నప్పుడు మనం కూడా చేయాల్సినటువంటి పని ఏమిటంటే, అనన్యంగా ఆయన్ను స్తుతించటమే, అనన్యంగా ఆయన్ను మనసుకు తెచ్చుకోవటమే, ఆయనకు దగ్గర అవ్వటమే. ప్రతిసారి కూడా, ప్రతి దానిలోనూ కూడా ఆయనకు దగ్గర అవ్వటమే మనం చేయాల్సినటువంటిది అనేది శ్రీమద్ భగవద్గీతలో స్వయంగా ఆ తండ్రి మనకు చెబుతున్నారు. అలాగే మళ్ళా 9వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రత నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్త ఉపాసతే, నిత్యము కూడా, అప్పుడు ఇప్పుడు అని కాదు, ఎప్పుడు కూడా యుక్త. యుక్త అంటే మనం శ్రీమద్ భగవద్గీతలో చెప్పుకున్నాము ఏమని? చిత్తమాత్మన్యేవావతిష్ఠతే నిస్పృహా సర్వకామేభ్యో. ఆ తండ్రి మీద చిత్తాన్ని లగ్నం చేయటమే యుక్త అనబడుతుంది. చిత్తమాత్మన్యేవావతిష్ఠతే యుక్త ఇచ్యతే. ఆ తండ్రి మీదే మనస్సుని లగ్నం చేసి ఉపాసతే, ఆయనకు ఎప్పుడూ కూడా దగ్గరగా కూర్చుని ఉండటం, అంటే ఆయనకు ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండటం, ఆ పరమాత్మతో భజనగా ఉండటం, విభజనగా కాకుండా ఆ తండ్రిని ఎప్పుడూ కూడా భజిస్తూ ఉండటం అన్నమాట. ఎప్పుడూ కూడా భజిస్తూ ఉండటం ఉపాసతే. దీనికి ఏం చేయమంటున్నారు? ఇది ఒక దృఢ వ్రతంగా తీసుకోమంటున్నారు.
మీరు అనేక వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా నోస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. ఎంతో దీక్షతోనే, శ్రద్ధతోనే అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే మన తండ్రి, ఆ ఏకైక పరమాత్మ మనల్ని దీన్ని ఒక వ్రతంగా తీసుకోమంటున్నారు. ఒక వ్రతం, ఆయన కోరుతున్నటువంటి వ్రతం మనకు. అలాగే ఆ తండ్రి ఇక్కడ సతతం కీర్తయంతో మాం అంటున్నారు. ఆయన్ను కీర్తించమంటున్నారు, మనల్ని కీర్తన చేయమంటున్నారు, కీర్తన చేయమంటున్నారు. అలాగే ఒక వ్రతాన్ని ఆచరించమంటున్నారు. ఇది నిజానికి మీ అందరికీ ఇష్టమైన పని, మీకు అలవాటైన పని. కొన్ని వ్రతాలు ఆచరించటం మీరు ఇప్పటి వరకు చేస్తున్నారు. అలాగే అనేక సందర్భాల్లో భగవత్ కీర్తనలు పాడుకుంటూ నిజానికి ఊరు కూడా తిరుగుతున్నారు. ఆ తండ్రిని కీర్తించుతున్నాము అనేటటువంటి దృష్టితో మీరు అనేక సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. ఈ రెండూ కూడా మీకు అలవాటైన పనులు. మీకు అలవాటైన పనులనే ఆ తండ్రి చేయమంటున్నారు. మన కోసం, మన తండ్రి, ఆయనకు దగ్గరవ్వటం కోసం మన తండ్రి చెబుతున్నటువంటి రెండు విషయాలు అన్నమాట. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రత. లోపల ఒక దృఢమైనటువంటి నిశ్చయం చేసుకుని ఇది ఒక వ్రతంలాగా నీవు తీసుకో. నమస్యంతచ్చ మాం భక్త్యా, భక్తుడుగా నాకు దగ్గరగా భజిస్తూ ఉండమని ఆయన కోరుతున్నారు. ఇక్కడ చూద్దాం, బాగానే ఉంది. కీర్తయంతో అన్న మాటకు అర్థం ఏమిటి? కీర్తించాలట ఆయన్ను, భగవంతుణ్ణి కీర్తించాలట. ఎలా కీర్తించాలి? మన తండ్రిని ఎలా కీర్తించాలి? ఆయన్ను ఏమని కీర్తించాలి? కథయంతచ్చ మాం తుష్యంతి చ రమంతి చ. కథలాగా చెప్పుకోవాలట, ఒకరికొకరు బోధించుకోవాలట. పరస్పరం బోధయంతం. ఆయన గురించిన కథలట, ఆయన్ను కీర్తించటమట. తండ్రి నీవెవరు? అజోపిసన్ అవ్యయాత్మ, అవ్యయుడైనటువంటి, శాశ్వతుడైనటువంటి, నిత్యుడైనటువంటి, నిరంజనుడైనటువంటి, ఆది అంతము లేనటువంటి, ఎవరికి ఏ ఇంద్రియానికి కూడా అందనటువంటి మన తండ్రి. ఆ తండ్రి గురించిన కథలా, ఆ తండ్రి గురించినటువంటి కీర్తనలా? ఎలా సాధ్యమేది? ఒక వ్యక్తి గురించి కీర్తించటం మనకు తెలుసు, ఒక వ్యక్తి గురించి కథలు చెప్పటం మనకు తెలుసు, ఒక వ్యక్తి జీవిత చరిత్ర రాయటము తెలుసు, చదవటము తెలుసు, పారాయణ చేయటము తెలుసు. అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాలను కీర్తించుతూ అనేక రకాలైనటువంటి పాటలు పాడటము మనకు తెలుసు. రకరకాలైనటువంటి వాద్యాలతో ఆ వ్యక్తి యొక్క గుణగణాలను వర్ణించుతూ అంతటివాడు, ఇంతటివాడు, అట్టివాడు, ఇట్టివాడు, అలాంటివాడు, అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడని వర్ణించటము మనకు తెలుసు. ఈ దేవాది దేవా, నీ గురించి ఏ కథ చెప్పాలి? నీ గురించి ఏ కీర్తన ఆలాపించాలి? ఏ విధంగా సంకీర్తన చేయాలి? నామరూపరహితుడైనటువంటి దేవాది దేవ పరమాత్మ, శాశ్వతుడైనటువంటి, ఆది అంతము లేనటువంటి, ఆది మధ్యాంతాలు లేనటువంటి తండ్రి, నీ గురించి ఎవరు కథగా చెప్పగలిగినటువంటి వాళ్ళు? నీ గురించి ఎవరు ఇక్కడ కీర్తన చేయగలిగినటువంటి వాళ్ళు? మరి ఆయన అడుగుతున్నారు, ప్రేమగా అడుగుతున్నారు. కథయంతచ్చ మాం తస్యంచిత రమంచిత అంట. కథలాగా నా గురించి చెప్పు అంటున్నారు ఆయన. అలాగే సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రత. ఒక దృఢవ్రతంలాగా చేసుకుని నా గురించి కీర్తించు అంటున్నారు. ఎలా ఇది? మన తండ్రిని ఏకైక పరమాత్మను ఎలా ఆయన గురించి కథనం చేయటం,
ఎలా ఆయన గురించి కీర్తించటం. ఇక్కడ మనం కీర్తన అన్న మాటకు ఒక అర్థం తెలుసుకోవాల్సి ఉంది. కీర్తి అంటే అసలు ఏమిటి అర్థం? నిజానికి కీర్తి అన్న మాట ఆయన్ను కీర్తించటము అంటాం. కీర్తి అన్న మాటకు అర్థం ఏమిటి? నిజానికి వ్యక్తం అవ్వటం, వ్యాపకం అవ్వటం. వ్యక్తం అవ్వటము, వ్యాపకం అవ్వటము అన్నమాట కీర్తి అంటే. అలాగే ఇంకొక మాట ఇక్కడ మాట్లాడుతున్నారు, నమస్యంతచ్చమాం, నమస్యంతచ్చమాం, నమస్కరించమంటున్నారు. ఎటు నమస్కరించాలి? నీవు ఎక్కడ ఉన్నావని నమస్కరించాలి? నీవు కానిది ఏదైనా ఉన్నదా ఈ దేహంతో సహా, నాతో సహా? నిన్ను ఇప్పుడు ఎటు తిరిగి నమస్కరించాలి? వెనక్కు తిరిగా, ముందుకు తిరిగా, పైకి తిరిగా, కిందకు తిరిగా, ఎటు తిరిగి నమస్కరించాలి? లోపల నీవే, బయట నీవే, అంతా నీవే అయినప్పుడు నిన్నెటు తిరిగి నమస్కరించాలి? నమస్యంతచ్చ. నమస్ అంటే మనస్సు లేనటువంటి స్థితి. మనస్సు లేనటువంటి స్థితి అంటే దాని అర్థం ఏమిటి? మనస్సు అంటే ఆలోచనలు, రకరకాలైనటువంటి ఆలోచనలు. ఇది మైకు, ఇది పెన్ను, ఇది పుస్తకము, ఇది బల్ల, ఇది మనిషి, ఇది గోడ, రకరకాలైనటువంటి ఆలోచనలు. నమస్ ఆలోచనలన్నీ కూడా, రకరకాల ఆలోచనలన్నీ కూడా ప్రక్కన పెట్టు. ప్రక్కన పెట్టి కీర్తయంతో మాం, కీర్తించు. ఎలా కీర్తించాలి? వ్యాపకం చేయి, వ్యాపకం చేయి, వ్యక్తం చెయ్యి. ఏమిటిది వ్యక్తం చేయటం, వ్యాపకం చేయటం? ఆలోచనలను పక్కన పెట్టడం సాధన. ఒక అద్భుతమైనటువంటి సాధన మనకు ఇక్కడ దేవదేవుడు అందిస్తున్నారు. ఏ విధంగా వ్యక్తం చేయాలి? ఈ వ్యక్తం అవుతున్నటువంటిది అంతా కూడా నేనే అని ఆలోచన పెట్టుకో. మిగిలిన ఆలోచనలన్నీ కూడా ప్రక్కన పెట్టి, ఈ ఆలోచన, ఒకే ఒక్క ఆలోచన, మయ్యేవ మన అదస్వమై బుద్ధిం నివేశయాత్ నివశ్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సు నా మీద పెట్టు,